ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్యాశిషులు తల్లి, దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను. చాలా వరకు వింటూ ఉన్నాం, ఏదన్నా అంటే ప్రకృతికి సంబంధించిన ఇబ్బంది ఏదైనా వచ్చింది, ఒక యుద్ధ వాతావరణమే కావచ్చు, వర్షాలు ఎక్కువ రోజులు పడకపోవడం కావచ్చు, అతిగా పడడం కావచ్చు, లేదు అంటే ఏదైనా హింస ఎక్కువగా పదే పదే జరుగుతూ ఉండడం కావచ్చు. అంటే ఏ మార్పు జరిగినా సమాజంలో ఇది కలియుగం కాబట్టి ఇలా జరుగుతోంది, కలియుగాంతం కూడా రాబోతోంది, అందుకని చెప్పి ఇలాంటి హింసలన్నీ పెరిగిపోతున్నాయి అని చెప్పి సామాన్యులు కూడా మాట్లాడడం మొదలు పెట్టేశారు. అసలు కొంతమంది చెప్పేది ఏంటంటే కలియుగం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది, మనం ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉన్నాము అని. అసలు వాస్తవం ఏంటి? అతి తొందరలో కలియుగాంతం ఉందా? అసలు రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది? అవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మ. కలియుగం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. తర్వాత ఎంతో మనం జాగ్రత్త వహించాల్సినటువంటిది కూడా. కలియుగం ఏమిటి అంటే, కలి ప్రవేశానికి ఇది ఒక మార్గంలో 5126-27 సంవత్సరాల క్రితం కృష్ణ నిర్యాణం తర్వాత కలి ప్రవేశించినట్టుగా చరిత్ర మరి ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ 4,32,000 సంవత్సరాలు కలియుగం. అందులో 5,126 మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. ఉగాది మళ్ళీ వస్తే మళ్ళీ 27 వచ్చేస్తుంది. చాలామంది ఈ మధ్య నన్ను అడగడం, కొన్ని మాధ్యమాల్లో కూడా రావడం 230, 240, 50 అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది మాధ్యమాల్లో అడిగారు. ఇప్పుడు కూడా మీరు అడిగిన దానికి కూడా ఇంచుమించు, మీరు సంవత్సరాలు చెప్పకపోయినా ఆ ప్రశ్నకి రిలేటెడ్ కాబట్టి ఎవరు ఏం చెప్పినా వారి వారి అనుభవాలకి వారి వారి ఆధారాలకి అనుగుణంగా చెప్పుండొచ్చు. వాళ్ళని మనం గౌరవిద్దాం. కానీ ఇప్పట్లో కలియుగం లేదు, అంతం లేదు. కలియుగం నడుస్తుంటుంది 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు 30లు, 40లు, 100, 2,000, 100, 2,200 ఇవన్నీ ఏదో వస్తూనే ఉంటాయి. ఇప్పట్లో జరగడానికి ఆస్కారం లేదు. కానీ క్షామాలు, యుద్ధాలు, మనుషుల ప్రవర్తన, తర్వాత మోసాలు, ద్వేషాలు, ఇవన్నీ రావడానికి, మనుషుల యొక్క ఈతి బాధలు అవి జరుగుతాయి. ఎక్కువగా అంటే ఊహించలేనంత ఎక్కువగా నమ్మిన వాళ్ళని చాలా మంది మోసం చేస్తారు. ఎప్పటి నుంచి? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక యజమానిని, మరి పనిచేసేవాడు నమ్మి ఒక 4 రోజులు తర్వాత డబ్బులు పెంచుతాడు. నా మంచి పని చూసి, నా యొక్క కష్టాన్ని చూసి, ఏ ఫీల్డ్స్ అయినా పర్వాలా. ఇప్పుడు ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అని కదా, కష్టం చేసేవాడు ఎక్కడైనా ఒకటే. వాళ్ళ యజమానులు కూడా గుర్తించి, అరే ఈ అబ్బాయి ఇన్నాళ్ళ బట్టి పనిచేస్తోంది, ఈ తల్లి ఇన్నాళ్ళ బట్టి పనిచేస్తోంది, 5 ఏళ్ళైందో 10 ఏళ్ళైందో, ఓకే మనం ఎంతవరకు ఎన్నిసార్లు పెంచాం, మనం న్యాయంగా, మరి అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి, ధరలు మరి అధికంగా అయిపోతున్నాయి, ప్రతిదీ కూడాను చేతిలో వచ్చేటట్టుగా లేవు, చాలా రెట్టింపు ధరల్లో కొనాల్సి వస్తోంది అని యజమానులు కూడా ఆలోచించి 10,000 వాడికి ఒక 15,000, అలా 1,00,000 వాడికి 1,50,000, పోనీ 1,40,000, ఇలా వాళ్ళ ఉద్యోగ పదవుల్ని బట్టి వాళ్ళ యొక్క దాన్ని మనం వారు పెంచాలి. అప్పుడు ఏమవుతుంది, యజమాని దేవుడు అవుతాడు. ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటున్నాడు, నా కష్టాన్ని వారు గుర్తించి నన్ను, లేకపోతే వాడు ఏం చేస్తాడు, ఇంకెక్కడన్నా ఒక 10,000 ఎక్కువ వచ్చినా, 5,000 ఎక్కువ వచ్చినా వెళ్ళిపోతాడు. ఈ కష్టం ఎక్కడైనా పడతా, అంతే.
మరి మీ దగ్గర ఎందుకు పడాలి, చెప్పకుండా మానేస్తాడు కూడా. అవును. అప్పుడు యజమానులకు ఇబ్బంది అవుతుంది. అందుకని మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఫీల్డ్స్లో వాళ్ళు కొంత ఆలోచించి వాళ్ళకి న్యాయం చేస్తూ కష్టపడే వాళ్ళకి మనం కష్టానికి ప్రతిఫలం 100కి 200 అనలేం లేదు, ఏదో ఇవ్వండి, అవును. బతకాలి కదా మరి అందరం కూడా. అంతే. అలా చేస్తే ఆ విధంగా సంతోషం వస్తుంది, వాడు మనసు బాగుంటుంది, మోసపోడు. అలాంటి వాడికి నువ్వు ఎంత ఇస్తే అంతకే పని చెయ్యాలి, ఇష్టం ఉంటే చేయలేదే పో అంటే అది అన్యాయం అవుతుంది. మరి వాడు చెప్పకపోయినా అడుగుతాడు, ఎందుకంటే అడిగిన వాడికి మరి యజమాని ఎంతో కొంత పెంచడానే ఒక ఆశతో అడుగుతాడు, నమ్ముతాడు. నమ్మినందుకు వాళ్ళు ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు. ఇదే కాదు, ఏ ఫీల్డ్ అయినా నమ్మకం ఉండడం మంచిది, సహజం. నమ్మకపోతే మనం ఎవరిని ఏమి చేయలేం. తల్లిదండ్రులను కూడా నమ్మాలి, పిల్లల్ని తల్లిదండ్రులు కూడా నమ్మాలి, యజమాని వీళ్ళని నమ్మినట్టుగా ఉద్యోగాలు చేసేటప్పుడు బాస్ను వీళ్ళు నమ్మాలి, ఇవంతా. కానీ నమ్మిన వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటిది ఇది ఒక పరమార్థం. ఎవరైనా సరే అందరం బాగుండాలి, అందట్లో మనం ఉండాలి, అందరినీ ప్రేమగా మనం చూసుకోవాలి, ప్రేమించబడాలి. తర్వాత విశ్వాసాన్ని పెంచాలి. అంతే. ఇంత కష్టపడ్డందుకు నన్ను మా సార్ గుర్తించారని వాడు చెప్పుకొని మెచ్చుకొని సంతోషంతో ఇంకా ఎక్కువ పని చేయాలి. అందుకని నమ్మకాలు అనేటువంటిది కూడా ముఖ్యం. అవి తగ్గిపోతాయి అంటున్నారా? పోయాయి. చాలా మందికి అన్యాయాలు జరుగుతున్నాయి, శ్రమకి తగ్గ ఫలితాలు రావడం లేదు. ఎంత అడిగినా కూడా ఇవ్వకనే కదా ఇప్పుడు స్ట్రైక్లు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని గొడవలు చేస్తూ ఉంటారు రకరకాల వాళ్ళు. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లేదు, అన్ని డిపార్ట్మెంట్లో న్యాయం జరగకపోతే స్ట్రైక్. అది ఎన్ని రోజుల్లో నిరవధికంగా కూడా జరగచ్చు. తర్వాత వాళ్ళు దిగి వచ్చి ఏదో కాంప్రమైజ్ అవ్వడం, అదేదో ముందరే స్ట్రైక్ వెళ్లకుండా చేసే శక్తి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు ముందే చూసి అడగకుండా మనం అన్నం పెడితే ఎంత సంతోషం. నా ఆకలి గుర్తిచ్చాడు మా సార్ గారు, లేకపోతే సేటు గారు, లేకపోతే మా బాసు, రకరకాలు. అందుకని ఈ రోజుల్లో మనం మనిషిని పరికించాలి, గుర్తించాలి, వాడికి శ్రమ తగ్గ ఫలితాన్ని మనం అందించిన నాడు విశ్వాసంకి అవధులు లేనంత విశ్వాసం, కొండంత బలం, అండా దండ మనుషులకి ఉంటాయి. అందుకని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రేట్లలో హెచ్చు తగ్గులు కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎక్కువ అవుతాయి, ఎక్కువ అవడానికి వీలుంటుంది, అవుతుంది. పంటలు పండవు, రైతులు ఇబ్బంది పడతారు. మరి అన్నీ సవ్యంగా ఉంటే మార్కెట్లో అన్నీ తేలిగ్గా దొరుకుతాయి. ఏ సీజన్లో ఆ సీజన్లో కరెక్ట్గా ప్రకృతి నియమం ప్రకారం జరిగితే అన్నీ బాగా జరుగుతాయి. అలా జరగడం లేదు. అందుకని విశ్వాసము ముఖ్యము, భగవంతుడి మీద నమ్మకం ముఖ్యం. దేవుడు అనేవాడు శక్తిమయుడు కాబట్టి అందరికి శక్తి ఇస్తాడు, కాబట్టి మంచి బుద్ధులు ఇస్తాడు, కాబట్టి మంచి ఉపాయాలు ఇస్తాడు, కాబట్టి మంచి అనుకరణ ఇస్తాడు. కాబట్టి ఈ కలియుగంలో అన్నీ కూడా సమతుల్యాన్ని మనం పాటించిన నాడు సమాజంలో శ్రేయస్సు, తర్వాత మంచి మిగులుతుంది. ఎందుకంటే అందరికీ మంచి అవసరం. మంచి లేకుండా ఉంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి డబ్బులు కాజేయడం, దొంగతనాలు, ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. ఎందుకంటే వాడికి అవసరం ఉన్నప్పుడు మరి ఎక్కడి నుంచైనా రావాలి కదా, అంతే, అవి దారులు ఎత్తుక్కుంటాడు. అందుకని మానవుడికి కావలసినంతగా మనం తోటి మానవులు సహకార సంపన్నాలు అందిస్తే తప్పకుండా అందరూ క్షేమదాయకంగా, ఆనందదాయకంగా ఉంటారు. తర్వాత యుద్ధాలు, ప్రపంచంలో చాలా యుద్ధాలు జరుగుతాయి. మొన్న కూడా ఆ మధ్య జరిగింది, 3వ ప్రపంచ యుద్ధం రాబోతోంది అని చాలా మంది ప్రిడిక్షన్స్ చెప్పారు. అప్పుడు నన్ను కూడా మాధ్యమంలో కొంతమంది అడిగితే, ఎట్టి పరిస్థితుల్లో 3వ ప్రపంచ యుద్ధం రాదు, కాంప్రమైజ్ అయిపోతుంది, యుద్ధం ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, బ్రేక్స్ వస్తాయి, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే గోల్డ్ రేట్లని అవన్నీ ఇవన్నీ అన్నిట్లో అడిగితే అన్నిటికీ దానికి సమాధానాలు చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా 3వ ప్రపంచ యుద్ధం ఇంత తొందరలో వచ్చేది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అందరికి కూడా అన్ని దేశాల్లో యుద్ధం అనేసరికి తిండి తిప్పలు, ఎన్నో నష్టాలు జరుగుతాయి. ప్రతివాడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి అంత తొందరగా యుద్ధానికి ఉపక్రమించాడు. కానీ యుద్ధాలు జరుగుతాయి, భయపెట్టడానికో నేను నాకు గొప్ప శక్తి ఉందనో అలా. సో అవి కూడా జరుగుతూ ఉంటాయి, అవి కూడా మరి అర్థం చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకోటి, అన్యాయాలు, అక్రమాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఇక
భవిష్యత్తులో వీర బ్రహ్మేందర్ స్వామి వారు చెప్పినట్టుగా వెంపర్ల చెట్టుకు పిల్లలు నిత్యం లేసి ఎక్కుతారు, అంత చిన్న పిల్లలు పుడతారు, లిల్లీ పుట్స్ అంటాం కదా, అప్పుడు సినిమాల్లో కూడా చూపించారు. అలాగే మానవుడి వయస్సు 120 సంవత్సరాల నుండి ఇప్పుడు 60-70కి వచ్చింది. ఇక ముందు ఇంకా తగ్గి 12 ఏళ్లకే అయిపోతుంది. 12 years లో మనుషులంతా క్లోజ్. ఇవన్నీ మనకి ఎంత దగ్గరలో ఉన్నాయి? ఇంకా టైం పడుతుంది, భయపడాల్సిన అవసరం లేదు, కొన్ని వేల సంవత్సరాలే పడుతుంది. 100-200లో కూడా ఏం, ఎందుకంటే 4,32,000 ఉందిగా, జస్ట్ 5,000 అయింది. ఒక్కొక్కటిగా అన్ని మెల్లిమెల్లిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత తల్లులు 5 సంవత్సరాలకే గర్భవతులు అవుతారు. మరి 12 ఏళ్లలో ప్రాణం పోయినప్పుడు 5 ఏళ్లకే 6 ఏళ్లకో పుట్టాలి కదా పిల్లలు, అంటే లాజిక్ అలా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అలాగే జబ్బులు కూడా విపరీతమైనగా వస్తాయి, చనిపోవడాలు, హార్ట్ అటాక్ల కంటే ఇంకా గొప్పవి కూడా. హార్ట్ అటాక్ రావడానికి ఒక 1 hour, హాఫ్ అన్ అవర్, 10 నిమిషాలు పట్టొచ్చు. ఇంకా అలా కాదు, సెకండ్స్లో నొప్పి రావడం, వెళ్ళిపోవడం, అది ఇంకా అడ్వాన్స్మెంట్ అయిపోతుంది. అలాగే ఈ యొక్క తల్లులు ఇలా, పిల్లలు అలా, ఇవన్నిటికి కూడా దైవ నామస్మరణ ఏ మానవులైతే చేస్తారో వారికి లైఫ్ బాగుంటుంది, జబ్బులు రావు, మంచి ఆలోచనలు ఉంటాయి, ఎదుటి వాళ్ళని ప్రేమించేటువంటి మంచి సుగుణాలు ఉంటాయి. భగవంతుడిని నమ్ముకున్న నాడు అందరికీ కూడా మేలు జరుగుతుంది, అందరికి కూడా మంచి జరుగుతుంది, భూ భారాలు తగ్గిపోతాయి, సస్యశ్యామలమైన పంటలు, ఇవన్నీ అందరూ సుఖశాంతులతో ఉంటారు. ఎప్పుడు ఇది అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోకుండా ఉంటే జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది. అందుకని రాబోయే కలియుగంలో చాలా రకాలమైనటువంటివి ఉన్నాయి. ఇంకా తప్పకుండా మరల ఇంకా విశేషాలు చెప్పుకుందాం. ఈ కాస్తపాటి దీంట్లో మనం అర్థం చేసుకొని సక్రమంగా ఉండడానికి మనకి వీలు చిక్కుతుంది. మరి సందేహం లేకుండా ఇప్పుడు మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ యొక్క సూచనలు అందరికీ ఉపయోగపడతాయని భావిస్తూ అందరికీ దివ్యాశీస్సులు. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.